నమస్తే. ఇలా క్యాటరింగ్ వచ్చేసి 1000 మందికి చికెన్ కర్రీ, బగారా రైస్, 4 రకాల కూరగాయలు. ఈ రోజు తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ వండుతాం. చంద్రన్న క్యాటరింగ్ స్టైల్లో ఉంటుంది. అలా మీకు ఏమేమి వేస్తామో మా క్యాటరింగ్ లో అన్ని చూపిస్తా. చికెన్ కర్రీ ఎలా వండుతాం. దీంట్లో వచ్చి 25 కేజీల చికెన్ వండుతాం. దానికోసం ఒక 4 కేజీల నూనె పోసుకుంటున్నా. చూపిస్తున్నా దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగాలు, బగారా ఆకు, మార్వాడి మెంతి, తగినంత ఉల్లిగడ్డ. ఆయిల్ చాలా బాగా వేడెక్కింది. ఇంట్లో తీసుకున్న మసాలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తున్నా. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో గోలాలి. మంచిగా అట్లా నేను గోల్డెన్ బ్రౌన్ కలర్. వచ్చిన తర్వాత కారం అయిపోయింది. ధనియా పౌడర్, తగినంత ఉప్పు. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇది కూడా వచ్చేస్తుంది మంచిగా గోల్డెన్ అట్ అవుతుంది. కారం, ఉప్పు. 20 కేజీల చికెన్ ముందుగా కడిగి పెట్టుకున్నా. ఇది వేసిన తర్వాత కొంచెం గోలిన తర్వాత చికెన్ వేస్తున్నా. ఇది అనుకోవచ్చు. ఉప్పు కారం చికెన్ పట్టాలి. ముందుగా వాటర్ పోయాం మనం ముందు. ఇప్పుడే దాంతో కడిగిన దాంతో నీళ్ళు రావాలని చూస్తాం. నీళ్ళు వదలడానికి ట్రై చేస్తూ ఉంటాం. 80% మనం మంచి రంగు, రుచి, చిక్కదనం కనబడుతుంది. ఎందుకంటే ఇది మీటింగ్ వంట కాబట్టి కొంచెం గ్రేవీ కావాలని చెప్పారు ఆ పార్టీ వాళ్ళు. ఇది 2వ గంజు. ఇగో ఇలా ఉంది చికెన్ మంది. మొత్తం క్వింటల్ చికెన్ 4 గంజుల వండిన మొత్తం క్వింటల్ చికెన్ 25 కేజీలు. ఇదిగో ఇది బగారా రైస్. ఇదిగో ఇది వైట్ రైస్. ఇది మా కిచెన్ ఇట్లా ఉంటుంది. చికెన్ ఇలా ఉంది. ఎండాకాలం కదా, మంట చాలా బాగా, చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మొత్తం నరాల కాడ నుంచి బయటికి వెళ్తున్నాయి. ఉప్పు కారం చాలా బాగా సరిపోయింది. ఎండాకాలం కాబట్టి కొంచెం స్పైసీ లెవెల్ తగ్గించిన. సాల్ట్ లెవెల్ మీడియంగా ఉంది. ఇక మంచి లెవెల్లో ఉంది. అయిపోయింది. దించే టైం వచ్చేసింది. ఇది అయిపోవడానికి వచ్చినాయి. కూరగాయలు ఒకటి నడుస్తున్నాయి గ్యాసుల మీద. మొత్తం వండేసినాం. మనం వాడే మసాలాలు ఇవి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఇలాచి చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది దాల్చిన చెక్క, ఇదిగో లవంగం, ఇదిగో షాజీరా, ఇది స్పైసెస్.